హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 7 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకొకటి ఉంది, ఆల్రెడీ చేశాను వీడియో. ఏంటి అది? ఇంటెగ్రల్ e⁴ax ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సి dx. ఇక్కడ కాస్ ఆఫ్ bx ప్లస్ సి dx. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో ఒక్కసారి. ఇచ్చిన ప్రాబ్లంని మనం ఐ అనుకుంటాం. ఓకే, లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ e⁴ax ఇంటూ cos of bx plus c into dx, that is taking as 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఇంటిగ్రేషన్లో మల్టిప్లైర్స్లో ఉన్నాయి అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, మరి ఈ రెండిట్లో యు ఏది వి ఏది అని డిసైడ్ చేయాలి, ఎందుకంటే ఫార్ములాలు మనం ఉపయోగిస్తాం. రఫ్లో చెప్తున్నా చూడండి. ఇంటెగ్రల్ uv dx is equal to u integral v dx minus of integral d by dx of u మళ్ళీ ఇక్కడ ఇంటెగ్రల్ v dx హోల్ dx. ఇది ఫార్ములా. మరి ఈ ఫార్ములాలో మనము uv ఉన్నాయి చూడండి. uv అంటే ఏంటో ఒకసారి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఐలేట్ రూల్ని ఉపయోగించుకొని, ఐలేట్ ఆర్డర్ని ఉపయోగించుకొని మనము యూవి ఏదో డిసైడ్ చేస్తాం. ఎస్, చూడండి. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కోసీకెంట్ ఇన్వర్స్. ఓకే, అట్లా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్కి ఇన్వర్స్ వస్తుంది. సో ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్స్, లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ స్క్వేర్, లాగ్ ఎక్స్ క్యూబ్, అట్లా. ఏ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ x⁻0, దట్ ఈజ్ ఆల్సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ క్యూబ్, అట్లా. వేరియబుల్స్ ఇంకా టీ స్క్వేర్, టీ క్యూబ్, దట్ ఈజ్ ఆల్సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. టీలో కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టీ అంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఇక్కడ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇక్కడ ఓన్లీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. 6 ఉన్నాయి కదా, సైన్, కాసు, టాన్, కోసీకెంట్, సీకెంట్, ఓకే, కాట్, అవి. సో నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, e⁴ax, e⁴2x, e⁴x, e⁴anything. ఓకే, సరే. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి e⁴ax, ఇంకొకటి కాస్ ఆఫ్ bx ప్లస్ సి. కాస్ ఆఫ్ bx ప్లస్ సి అంటే అది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి e⁴ax ఇక్కడ చివర్లో వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మళ్ళీ రెండోది లాగరిథంకి ఏ టీఈ. సో ఈ రెండిట్లో ముందు ఏదొచ్చింది? ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. సో అంటే కాస్ ఆఫ్ bx ప్లస్ సి ఉంది కదా, దాన్ని u అనుకుంటాం, ఇంకా మిగిలిందే v. ఓకే, ఎస్. మరి ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, సరే. మరి ఇప్పుడు హైలైట్ రూల్ని ఉపయోగిస్తున్నాం కదా. సో ఫస్ట్ ఫార్ములాని రాస్తున్నాను. వి నో దట్ ఇంటెగ్రల్ uv dx is equal to u ఇంటెగ్రల్ v dx మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ d by dx of u ఇంటెగ్రల్ v into dx హోల్ dx ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సిని యాడ్ చేస్తాం కదా, అలా. సరే, ఇప్పుడు మనం ఐలేట్ రూల్ని రాద్దాం. బై యూజింగ్ ఐలేట్ ఆర్డర్ ప్రకారం టేక్ u is equal to ఐలేట్ ఆర్డర్ టేక్ u is equal to ఏంటి? ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ వచ్చింది కదా, సో కాస్ ఆఫ్ bx ప్లస్ సి. ఓకే,
నెక్స్ట్ అండ్ v ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax. ఓకే, ఇప్పుడు మనం ఈ uv వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఓకే, ఇంటెగ్రల్ u అంటే ఇదే కాస్ bx ప్లస్ c ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఫస్ట్ కాస్ బిఎక్స్ ప్లస్ సి రాసిన ఒకటే, ఓకే, ఈ పవర్ ఏఎక్స్ రాసిన ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. మల్టీప్లైస్లో ఇది రాసిన ప్రాబ్లం ఏం లేదు. 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 2 కూడా 6, ఏదైనా రాసుకోవచ్చు. ఎస్, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఐ వాల్యూనే మొత్తం, సో ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. యు అంటే కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటెగ్రల్ వి అంటే ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఓకే, మైనస్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే మళ్ళీ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇంటెగ్రల్ వి ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్. ఓకే, సరే, సి రాయనవసరం లేదు సార్కి, మరి చూద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నాను, కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఒక ఫార్ములాని గుర్తుంచుకోవాలి, చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఏఎక్స్. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్. న్యూమరేటర్ అంటే ఇది ఏ ఇంటూ ఏ. వేరియస్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్, సో ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఏ, దాన్ని ఎక్కడ రాయాలి, డినోమినేటర్లో. ఎప్పుడు ఇంటిగ్రేషన్లో, డిఫరెన్షియేషన్లో ఇంటూ ఏ. కాబట్టి రెండిటికి డిఫరెన్స్ని గమనించండి. ఏ ఇంటిగ్రేషన్లో డినోమినేటర్లో ఉంది, ఏ డిఫరెన్షియేషన్లో ఇంటూలో ఉంది. ఓకే, సో గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక చిన్న పాయింట్, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్ అయినా డిఫరెన్షియేషన్ అయినా, ఎందుకంటే డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్. ఓకే, ఎస్, వేరియస్ ఇంటెగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి ఈ పవర్ ఏఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ. ఓకే, సరే, మైనస్ ఇంటెగ్రల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ ఎక్స్ ఉందా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉందా, లేదు. కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్, కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు, బిఎక్స్ ప్లస్ సి. ఎవరినైతే ఎక్స్ అనుకుంటామో, ఎక్స్ లాగా ఫీల్ అవుతామో వాళ్ళని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, మరి ఎవరిని అనుకున్నాం సార్, బిఎక్స్ ప్లస్ సి. అగైన్ బిఎక్స్ ప్లస్ సికి డిఫరెన్షియేషన్ బి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ సి, అది కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. ఓకే, సో ఇంకొకసారి ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాము. ఓకే, మరి కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ బిఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ బి రాశాను. ఓకే, సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, మరి ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రేషన్, ఈ రెండిటికి ఒకే ఆన్సరే కదా, ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటూ పక్కన డిఎక్స్ వస్తుంది, ఈ డిఎక్స్ కామన్. మరి నెక్స్ట్ స్టెప్, ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/a, ఇంకా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇది లెఫ్ట్ సైడ్లో రాద్దాం, అవుట్ సైడ్లో. సో ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే,
మైనస్ మైనస్ ప్లస్. ఇంకా బి బై ఏ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేద్దాము. బి బై ఏ ఇంటెగ్రల్ మిగిలింది ఏంటి మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ బి ఉంది కాన్స్టెంట్, ఏ ఉంది అవుట్ సైడ్లో రాసేద్దాం. సో ఈ పవర్ ఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకా ఇది అయిపోయింది, ఇక్కడ ఇంటిగ్రేషన్ లేదు, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది. అగైన్ ఇంటెగ్రల్ యువి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించేస్తాం. ఇది మళ్ళీ యు ఎందుకు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ముందు వచ్చింది, ఈ పవర్ ఎక్స్ దాని తర్వాత వస్తుంది. కాబట్టి మరొకసారి మనం దీనికి ఇదే విధంగా చేయాలి. ఓకే, మరి చేసిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 2. ఓకే, ఇది తీసుకొని చేద్దాం. సో టేక్ I1 అనుకుంటున్నా. ఓకే, సో టేక్ I1 ఈజ్ ఈక్వల్ టు, నోట్ చేస్తున్నా కనుక టేక్ I1 అనుకుంటున్నా. సో ఈ బి బై ఏ పక్కన పెట్టేసేయండి. ఓకే, మనం ఇది కూడా నోట్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో I1 అని తీసుకుంటున్నా. ఏంటి ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్, బి బై ఏ తీసుకోవట్లేదు, ఇది ఒక్కటే తీసుకుంటున్నా. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. ఓకే, మళ్ళీ యూవీ టైప్ అప్లై చేద్దామా? ఎస్, ప్రాబ్లమ్నే ఐ అనుకున్నాం. ఓకే, మరి ఈ ఫార్ములాలు అప్లై చేసేద్దాం. ఇక్కడే నోట్ చేసాం చూడండి. సో I1 ఈజ్ ఈక్వల్ టు యు అంటే సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ యు రాశాను. ఇంటెగ్రల్ వి అంటే ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ మైనస్, ఇదో ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ అవుట్ సైడ్లో రాసారు డి బై డిఎక్స్ ఆఫ్ యు. యు అంటే ఏంటి సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ మళ్ళీ ఏముంది ఇంటెగ్రల్ వి, వి అంటే ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఓకే, మొత్తానికి మళ్ళీ డిఎక్స్ ఉంది కాబట్టి ఫార్ములాలో నేను రెండవసారి సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, మరి చూద్దాం నెక్స్ట్. సో I1 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నాను, సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. చూడండి ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్, చూడండి సైన్ బిఎక్స్ ప్లస్ సికి డిఫరెన్షియేషన్, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. మరి ఎక్స్ ప్లేస్లో ఏముంది బిఎక్స్ ప్లస్ సి, దేన్ని ఎక్స్ అయితే అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది. అగైన్ బిఎక్స్ ప్లస్ సి యొక్క డిఫరెన్షియేషన్ బి కాన్స్టెంట్, సి దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 అంటే బి ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ బై ఏ ఇంటిగ్రేషన్ కాబట్టి సో డిఎక్స్ ఉంటుంది. నౌ దట్ ఈస్ I1 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, ఇక్కడ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి బై ఏ, అవుట్ సైడ్లో రాస్తున్నాను, మైనస్ బి బై ఏ ఇంటెగ్రల్ ఇంకేముంది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ
కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని అంతటిని ఏమైనా రాసుకోవచ్చా? ఎస్, మన ప్రాబ్లమే. ఐ ఈజ్ ఈక్వల్ టు చూడండి, e power ax cos bx plus c dx, at the total becomes I1 is equal to e power ax divided by a into sin of bx plus c minus b by a into I అని చెప్పచ్చు. కావాలంటే మీరు సిన్స్ ఫ్రమ్ 1 అని కూడా రాయొచ్చు. ఓకే, ఎస్. మరి ఈ I1 వాల్యూని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, సో నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే ఇదే కదా, ఈ పవర్ ఏఎక్స్ ఇంటెగ్రల్ I1 తీసుకున్నాం మనం ఇక్కడ. ఏమని, ఈ పవర్ ఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ దాని వాల్యూ ఏమొచ్చింది, ఇది. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో నంబర్ ఎంత అంటే 3. సబ్స్టిట్యూటింగ్ I1 వాల్యూ ఆర్ ఈక్వేషన్ 3 అనొచ్చు. I1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డైరెక్ట్గా ఇక్కడే చేసేస్తున్నా చూడు. 2 ఇంప్లైస్ 2 అంటే ఇది కదా, I రాసా, ఈ పవర్ ఎక్స్ ఇదంతా b బై ఏ. ఇప్పుడు ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ సి డి వాల్యూని ఇదంతా అనమాట నంబర్ 3ని రాసేయండి. ఏమవుతుంది, ఇంకా సబ్స్టిట్యూట్ చేసి, సో ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి బై ఏ ఇంటూ ఐ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ బి బై ఏతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసేది. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ దీన్ని ఇదే విధంగా రాస్తాను, ప్లస్ బి బై ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ బి బై ఏ ఇంటూ బి బై ఏ, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఐ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ. ఇప్పుడు ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, ఐ కనుక్కోవాలి. ఐ వాల్యూ అంటే, సో ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ప్లస్ సి బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ కనుక్కో. సో కాబట్టి ఇప్పుడు ఆ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, సారీ, ఇదే ఇటు సైడ్ తీసుకెళ్ళి ఇక్కడ రాసేస్తాను చూడండి. ఫస్ట్ ఐ కదా, మైనస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అని చెప్పాను. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ ఈస్ ఈక్వల్ టు, ఓకేనా. సరే, ఇంకా మిగిలిన ఇదంతా అలానే రాసేద్దాం. ప్లస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లోంచి ఐని కామన్ తీసేద్దాము. సో ఐని కామన్ తీస్తే ఇంకేముంటుంది, 1 ఉంటుంది అక్కడ, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇది ఇలానే రాసేస్తున్నా, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ b by a square into e power ax into sin of bx plus c. ఓకే, మరి ఎల్సిఎం ఏంటి ఇక్కడ, ఏ స్క్వేర్ అని. ఓకేనా, ఏ స్క్వేర్ కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎల్సిఎం
ఏకి ఏ స్క్వేర్కి ఎల్సిఎం ఏ స్క్వేర్ సార్. ఎలా సార్? 2, 2 అంటే 2, 4కి ఎల్సిఎం 2 1s 2 2s 4 కదా. మళ్ళీ మల్టిప్లై చేయండి. 2 × 1 × 2 అంటే 4 కాబట్టి సో ఎల్సిఎం స్క్వేర్లో ఉండేదే అవుతుంది. ఓకే, కాబట్టి ఏ స్క్వేర్ ఎల్సిఎం. ఇప్పుడు డినోమినేటర్లో ఒక ఏ పోతే ఇంకొక ఏ ఉంటుంది. ఆ ఏని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఏ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్, మళ్ళీ డినామినేటర్లో ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్ని అదే విధంగా రండి. బిఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఒకే సింబల్ ఒకే నంబర్ ఉంటే 1/5 1/5 అంటే క్యాన్సిల్ 1. ఓకే, ఇంకా చూడండి. సో ఐ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లోంచి ఈ పవర్ ఏఎక్స్ కామన్ తీయచ్చా? ఎస్, ఈ పవర్ ఏఎక్స్ కామన్ తీసాను. ఇంకేముంటుంది? ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఫైనల్గా మనకి ఐ కావాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మల్టిప్లైర్లో రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో కాబట్టి ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఇదంతా రాసేయి ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఐ అంటే ఏంటి? ఫ్రమ్ 1 నుంచి. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఐ వాల్యూస్ ఆర్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇదంతా రాసే. సో ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.